తోడుగా ఉండడం అంటే కోట్ల మందిలో ఎవరికో ఒకరితో తోడుగా ఉంటాడు ఆయన. అందరికీ తోడుగా ఉంటాడా? అందరూ ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారా? అందరూ ఆయన ఆశలు పండిస్తారా? అందరూ ఆయన కోరికల ప్రకారం జీవిస్తారా? నీతో ఉండడానికి, నీకు తోడుగా ఉండడానికి. గత కాలం అంతా కూడా మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతాను. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు? మీకు తోడై ఉన్నాడు కనుక. యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. మీ గుడిసె చెదరలేదు, మీ జీవం ఆగలేదు. ఎందుకో తెలుసా? ఆయన కోసం మీరు కష్టపడుతున్నారు. మీరెవరో ఆయనకు తెలుసు. అన్ని తరాలలో ఉండేవాళ్ళు కాదు మీరు, ఈ తరంలో పుట్టిన వాళ్ళు. అపోస్తలుల తర్వాత, ప్రారంభ క్రైస్తవ్యం తర్వాత 2000 సంవత్సరాలు గత చరిత్రలో ఎవరితో ఉన్నాడు ఆయన? 2000 సంవత్సరాలు మన కోసం వెయిట్ చేశాడు, మనతో ఉండాలని. బాగా ఆలోచించండి మీరు. మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోతున్న 20వ శతాబ్దంలో, రాబోతున్న 21వ శతాబ్దంలో రాబోతున్న నా పిల్లలు అని ఎంత కీడు చేసినా దేవుడు